వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన సీఎంతో ఉప ముఖ్యమంత్రి మంత్రులు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించిన సీఎం. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన డీకే అరుణ. మోదీకి సేవ చేసే శక్తి, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంది. ప్రమాదంలో 6 ప్రయాణికులు గాయపడ్డారు అన్న డ్రైవర్. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో గ్రామంలో ఖమ్మం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 కూలీలు మృతి చెందారు. రాచన్నగూడెం నుండి మామిడి మొక్కలను తీసుకొని 16 మంది కూలీలతో నారావారిగూడెం వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి వచ్చిన లారీ అదుపు తప్పి ట్రాక్టర్ను ఈడ్చుకు వెళ్లిపోవడంతో వెంకటలక్ష్మి దుర్గయ్య మృతి చెందారు. పదహారు నుంచి 20 మంది. పట్టుకోండి తమ్ముడు కొద్దిగా ఈ పాపం తీసుకెళ్ళండి. ఓన్లీ చెయ్యి ప్రాబ్లం సర్జరీ. పాలమూరు జిల్లా అభివృద్ధికి పార్లమెంట్లో గలం వినిపిస్తానని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాదంతో దేశ ప్రధానిగా మోదీ 3వసారి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు ప్రజలకు సేవ చేసే శక్తి, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు డీకే అరుణ తెలిపారు. ఈరోజు జోగులాంబ అమ్మవారి యొక్క దర్శనం కోసం వచ్చిన తర్వాత అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి శక్తిపీఠం, ఏకైక శక్తిపీఠం తెలంగాణలో, మరి అదేవిధంగా అలంపూరు క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడేటువంటి క్షేత్రంలో మరి అమ్మవారి ఆశీర్వాదం, ఆ యొక్క బాలబ్రహ్మేశ్వరుని యొక్క ఆశీర్వాదం తీసుకొని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలిగా ప్రజలకు సేవ చేయడానికి నా యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకునే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి అమ్మవారి దర్శనం కోసం వచ్చినాం. సో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, ఇక్కడ నుంచి పార్లమెంటులో
నన్ను గెలిపించాలని అమ్మవారిని ఒక రోజు కోరిక కోరుకున్నాం. ఈరోజు అమ్మవారు జోగులాంబ తల్లి ఆ కోరికను నెరవేర్చి ఈ ప్రాంతం యొక్క పాలమూరు జిల్లా ప్రజల యొక్క సమస్యలు కానీ అభివృద్ధి పైన కానీ జిల్లా అభివృద్ధి కోసం జిల్లా సమస్యల కోసం పార్లమెంటులో నా యొక్క వాణి వినిపించేటటువంటి అవకాశం కల్పించినటువంటి అమ్మ జోగులాంబ తల్లికి నరేంద్ర మోదీ గారిని మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా ఈరోజు అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఈ దేశ ప్రజలకు ఈ దేశానికి ఈ దేశం యొక్క అభివృద్ధి కొరకు నరేంద్ర మోదీ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ శక్తిని ప్రసాదించాలని అదేవిధంగా పాలమూరు ప్రజలకు సేవ చేసేటటువంటి శక్తిని నాకు ఇవ్వాలని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటటువంటి విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించుకోవడం జరిగింది. ఈ యొక్క శక్తిపీఠం యొక్క జోగులాంబ తల్లి యొక్క శక్తిపీఠం యొక్క అభివృద్ధి కొరకు ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి కోసం ఈ ఆలయం యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించి ఈ ప్రాంతాన్ని ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో భక్తులు లక్షలాదిగా భక్తులు ఈ యొక్క అమ్మవారి ఆలయానికి వస్తుంటారు. ఇక్కడ వసతులు కూడా మౌలిక వసతులు కూడా ఇంకా పెంపొందించి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అన్ని వసతులు కల్పించే విధంగా అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధి కొరకు కూడా నా శాయశక్తిలా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అమ్మవారిని కూడా ఆ శక్తి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటాను. శ్రీకాకుళం నరసన్నపేట మండలం పాడాంపం టోల్ ప్లాజా సమీపంలోని విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో 6 ప్రయాణికులు గాయపడ్డారు. బస్సులో మొత్తం 32 మంది ఉన్నారు. టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పినట్లు డ్రైవర్ రవికుమార్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన విజయ దుర్గారావుని నరసన్నపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం తీసుకెళ్లారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిథిదే అధికారులు సినీ నటుడు సాయిధరమ్ తేజ్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను సాయిధరమ్ తేజ్ కు అందజేశారు. जय पवन स्टार सैड
తమిళనాడులో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది. రాత్రి కార్ షెడ్ లో ఇరుక్కుపోయిన చిరుతపులికి మత్తు మందు ఇచ్చి బంధించారు. బోన్లో బంధించిన చిరుతను సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. తమిళనాడు అటవీ ప్రాంత అధికారులు చిరుతపులిని బంధించడం వరకు బాగానే ఉన్నారు. ఆ చిరుతను ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కొంత వివాదానికి తెరలేపారు. చిరుతను కుప్పం దగ్గరలోనే విర్నమల సమీపంలో వదిలిపెట్టడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంతో కమాండ్ కంట్రోల్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ యూనిట్ గా తీసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేట్ చేయాలన్న సీఎం. ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నిటికీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం. నీరు ఎక్కువ వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వరద నీరు వెళ్లేలా వాటర్ హార్వెస్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన అధికారులు. రోడ్లపై నీరు నిల్వ ప్రతిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన అధికారులు. ఫిజికల్ పోలీసింగ్ విధానం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించిన సీఎం. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ హైదరాబాద్ ప్రజలకు అందించేలా ఏర్పాటు చేయాలన్న సీఎం. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల రిక్రూట్మెంట్ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన సీఎంతో ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించిన సీఎం. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన డీకే అరుణ. మోదీకి సేవ చేసే శక్తి, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంది. ప్రమాదంలో 6 ప్రయాణికులు గాయపడ్డారు అన్న డ్రైవర్. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి VT న్యూస్. లక్ష్యం సమాహితం.